నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 2025 ఈ సంవత్సరం అందరికి ఎలా ఉంటుంది అనేది మనం నెంబర్ సిరీస్ భాగంగా చేస్తున్నాము. అందులో భాగంగా 5, 14, 23 ఈ సంఖ్యల వాళ్ళకి వీళ్ళ లక్షణాలు ఏంటి, అలాగే 2025 వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది చెప్పండి. ఈ 2020 సంవత్సరంలో 5వ నెంబర్ వాళ్ళకి, ఎందుకంటే 5వ నెంబర్ ఉంది, ఆల్రెడీ బుధుడు ఉన్నాడు. ఏ తేదీల్లో పుట్టిన, ఏ నెలలో అయినా సరే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు 5, 14, 23 వీళ్ళ ఈ తేదీలు కానీ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ 5వ నెంబర్ లక్షణాలే వర్తిస్తాయి. సమిష్టి సంఖ్య, డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేటు, ఇయర్ కూడా వచ్చిన నెంబర్ కూడా టోటల్ నెంబర్ 5 వస్తే కనుక వాళ్ళకు కూడా మనకి ఈ లక్షణాలు వర్కౌట్ అవుతాయని చెప్పచ్చు. మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే అధిపతి బుధుడు. మనకి బుధుడు అంటేనే వీళ్ళకి ఎటైనా దూకటానికి రెడీగా ఉంటారు. అంటే దుస్వభావం, మల్టిపుల్ దుస్వభావ నేచర్ ఉంటారు వీళ్ళకి. బుధుడు అన్న క్యారెక్టర్ సహజంగా అంటే ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు. మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటారు, చెడ్డ వాళ్ళతో ఉంటే వాళ్ళ లక్షణం ఎట్లంటే అట్లా వెళ్ళిపోగలుగుతారు అనమాట. అంత ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఎక్కువ ఉంటుంది, స్థిరత్వం ఈ బుధుడికి ఎక్కువగా. ఇంటెలిజెంట్ గా ఉంటారు, వీళ్ళకి ప్రయాణాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎంతటి వారినైనా సరే మంచిగా వాక్చాతుర్యంతో వశపరుచుకుంటారు. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు. మంచి సున్నితంగా చక్కగా బాగా మాట్లాడతారు, ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళకి ఇంప్రెస్ అవ్వాల్సిందే వీళ్ళు మాట్లాడారంటే. అది చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి బుద్ధి కుశలత కూడా ఉంటుంది. కానీ మన మ్యాథమెటిక్స్ వీటన్నిటి కూడా బుధుడే కారణం. మంచి బుద్ధి కుశలత, ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది. బుధుడు ఇంటెలిజెంట్ కారణం, చాలా బాగుంటుంది. యంగ్ లాగా అనిపిస్తారు. అంటే వీళ్ళ ఉన్న వయసు కంటే కూడా చాలా తక్కువ వయసు ఉన్నట్టుగా చూడటానికి అనిపిస్తారు. బుధుడు లక్షణం 5 నెంబర్ వాళ్ళు ఎక్కువగా. సహజంగా వీళ్ళు ఏంటంటే స్వశక్తితోనే పైకి వస్తారు. చిన్నప్పుడు కష్టపడ్డా కూడా మంచి హార్డ్ వర్క్ చేసి స్వశక్తితోనే పైకి వస్తారు. వీళ్ళకి కూడా కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి, నెరవేర్చుకున్నాయి. కానీ అవకాశం కోసం వెయిట్ చేసి వాటిని వినియోగించుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే అలాగే వీళ్ళకి ఎవరైనా వ్యాపారం సంబంధమైన విషయాలు, జాయింట్ వ్యాపారం, 2వ తారీఖు 7వ తారీఖులో పుట్టిన వాళ్ళతో మటుకు వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు. జాయింట్ వ్యాపారం కానీ భాగస్వాములు తీసుకుంటాం కదా, వీళ్ళని 2వ తారీఖు 7వ తారీఖు పుట్టిన వాళ్ళతో అస్సలు కలిసి రాదు వీళ్ళకి. వాళ్ళని వీళ్ళు తీసుకోకూడదు. అది తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. వీళ్ళకి 1, 4, 6 నెంబర్లు మిత్ర సంఖ్యలుగా ఉంటాయి. అలాగే 3, 8, 9, 2, 7 సమ సంఖ్యలు, అంటే న్యూట్రల్ గా ఉంటుంది అన్నమాట. పెద్ద శత్రువులు ఎవరు ఉండరు వీళ్ళకి. బుధుడిని ఎలా అంటే వాళ్ళతో కలిసిపోతారు కదా, సో దానివల్ల చాలా బాగుంటుంది. ఈ 2020 సంవత్సరంలో చూస్తే కనుక ఈ 5వ నెంబర్ వాళ్ళకి 5, 9, 1, 4 ఈ నెంబర్ల సంబంధం ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ మీద, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే 9వ సంఖ్య మటుకు పడదు, బుధుడికి కుజుడితో పడదు, శత్రుత్వం. కాబట్టి ఆ టోటల్ నెంబర్ మీద చూస్తే కనుక కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. మిగిలిన నెంబర్లు అనుకూలమే, 2, 5 అనుకూలమైన ఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 9వ నెంబర్ మటుకు ఓవరాల్ గా చూసినప్పుడు కొంచెం ఇదిగా అంటే చాలా మటుకు మోర్ దాన్ యావరేజే, కానీ ఒక్కోసారి కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి. ఈసారి మనకి టోటల్ నెంబర్లో 9 ఉంటాం వల్ల. ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు బాగుంటుంది చాలా. వ్యాపార రంగంలో ఎవరైనా పనిచేసే వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కూడా, చక్కగా మంచిగా కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగం ఎవరైనా మారాలనుకుంటున్నారు, లేకపోతే ఉద్యోగం లేదు ఇప్పటిదాకా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ట్రై చేసుకోవచ్చు. మీరు కొత్త జాబ్కి వెళ్ళాలి, మారాలనుకున్నా కూడా మంచి పొజిషన్ దొరుకుతాయి మీ టాలెంట్ ప్రకారం, మీకున్న దాన్ని బట్టి. అంటే ట్రై చేయొచ్చు, అనుకూలంగానే ఉంది. అలాగే కొన్ని జాబులు ఎవరికైనా రాకుండా చాలా రోజులు ట్రై చేస్తూ ఉంటే కనుక, కొంచెం ఎఫర్ట్స్ పెడితే కనుక వీళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కానీ, ఎక్కడైనా వెళ్ళాలి ప్రయాణాలు, వాళ్ళ ఉద్యోగం సంబంధించిన ప్రయాణాలు చేసిన అవన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా లాభిస్తాయి. చంద్రుడు ఉన్నారు, ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. స్థిరాస్తులు, భూ సంబంధమైన విషయాలు, ఇక్కడ మటుకు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు వాటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే రియల్ ఎస్టేట్ సంబంధమైన విషయం వీళ్ళంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ పెట్టాల్సి వచ్చి వాళ్ళు ఏమైనా చేస్తే కనుక వీళ్ళని జాగ్రత్తగా చూసుకొని లిటిగేషన్స్ లో ఇరుక్కోకుండా అగ్రిమెంట్స్ అవి కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. అది కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆరోగ్యపరంగా మనం చూస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం ఉదర సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అంటే కాబట్టి ఆహారం సరిగ్గా టైంకి తీసుకోవడం, ముందు నుంచి వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేయకపోతే హెల్దీ తీసుకోవడం, దానివల్ల ఉదర సంబంధం కానీ, నీ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు అంటారు కదా, అలాంటి వాటికి కొంచెం ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా సివియర్ గా ఉంటుంది. కాబట్టి ముందు నుంచే వీళ్ళు కొంచెం శారీరకంగా ఎక్సర్సైజ్ చేయడం కానీ, చిన్నదే వస్తే కానీ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సలహాలు తీసుకోవడం,
అవి ఎక్కువ చేయాలి. దానివల్ల కొంచెం ఇబ్బంది కొంచెం ఎక్కువగా హెల్దీ ఉంటుంది. లైఫ్ స్టైల్ లీడ్ అవును. చేయడానికి ట్రై చేస్తే ఉమ్. బాగుంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే కనుక చాలా బాగుంది. అంటే ఆర్థికంగా వ్యాపారం వస్తే బాగుంది. అనుకూలంగా Okay. చాలా బాగుంది. ఉమ్. కెరీర్ సంబంధమైన విషయాల్లో కూడా ఒక్కోసారి ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆపర్చునిటీ వస్తాయి, వీళ్ళకి ఏ సూట్ అవుతుందో ముందే డెసిషన్ తీసుకొని కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే కనుక సక్సెస్ రేటు బాగుంది. అది కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. వైవాహిక సంబంధాలు కూడా చక్కగా ఉన్నాయి. అంటే గృహ జీవితం కానీ వివాహాలు కావటం కానీ ఇవన్నీ బాగున్నాయి. కానీ చిన్నపాటి అపార్థాలు కుటుంబంలో కానీ మిత్రులతో కానీ మాట వలన ఓకే. కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన వాదనలకి ఘర్షణలు కూడా కొంచెం మనం మాట్లాడే తీరుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే అనవసరం మాటని గమనించుకుంటూ ఉండాలి. అపోహలు రాకుండా ఉంటానికి ఇక్కడ కొంచెం ట్రై చేయాలి. దానివల్ల చాలా బాగుంటుంది. మొత్తం మీద ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఓవరాల్ గా వీళ్ళకి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. జాబ్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆరోగ్య పరంగా. ఆరోగ్యంలో సెకండ్ హాఫ్ లో మొదటి నుంచి కొంచెం హెల్త్ విషయంలో తినే పదార్థాలుగా టైం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మటుకు తగ్గుతుంది. అయితే వీరు పాటించాల్సిన పరిహారం ఏమి చెప్తారండి? ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఇందాక అనుకున్నాం కదా, రియల్ ఎస్టేట్ బ్రేక్ ఇలాంటి వాటికి కొంచెం అలాంటివి కొన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా చేసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వినటం కానీ చదవటం కానీ ఎంత చేయగలిగితే మీరు సరైన సమయాల్లో చక్కగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే శనివారం నాడు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా మున్సిపల్ అంటే పూర్ పీపుల్కి కానీ ఏదో మీకు తోచిన సేవ చేయటం కానీ, క్యారెట్స్ కానీ, మన రేడియేషన్ అంటే ముల్లంగులు కానీ ఇలాంటివి ఇవ్వటం, ఇంత ఎక్కువ అవి దానం చేయటం. అంటే భూమి లోపల నుంచి వచ్చిన కూరగాయలు ఇవ్వమని చెప్తారా? క్యారెట్లు, ముల్లంగిలు ఇంట్లో చేసే వర్కర్స్ కి ఇచ్చుకో, సర్వెంట్ కి ఇచ్చుకోవచ్చు, అది ఎవరికైనా సరే అదే అవి ఎవరికైనా దానం చేయటం. శనివారం ఇవ్వడం, అలాగే ఎవరికైనా పూర్ పీపుల్ కి ఫుడ్ డొనేట్ చేయటం, సేవ సర్వీస్ చేయటం, ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా ఈ చిన్నపాటి ఏమన్నా కూడా ఉంటాయి. ముఖ్యంగా డైలీ సంవత్సరం అంతా వీళ్ళకి తిరిగి ఉండదు. అందరికీ చాలా బాగుంటుంది. పరిహారాలు పాటించి దైవ బలం పెంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. రైట్, థ్యాంక్ యూ.